చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనే సామెత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అతికినట్లు సరిపోతుంది. గత ఎన్నికల్లో చేతులా కొన్ని వర్గాలను దూరం చేసుకున్న బీఆర్ఎస్ తన గొయ్యి తానే తవ్వుకుంది. ఈటెలపై కోపంతో ఆయన సామాజిక వర్గానికి చెందిన ముదిరాజులకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. ఇక దాంతో ఆ వర్గంతో పాటు బీసీల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు తీరిగ్గా జ్ఞానోదయం అయినట్లు బీసీలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవడానికి బీసీలపై తెగ ప్రేమ ఒలకపోస్తున్నారాయన. తెలంగాణలో బీసీ జనాభా దాదాపు 56%. రాష్ట్ర వ్యాప్తంగా యాదవ, గౌడ, ముదిరాజ్ ఇలా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అన్ని సెగ్మెంట్లలో కీలకంగా ఉన్నారు. ఎన్నిక ఏదైనా రాష్ట్రంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బీసీలే. ఆయా వర్గాల ఓట్లు 50% పైగా ఉంటాయని గణాంకాలు చెప్తున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ బీసీలను దూరం చేసుకుని అధికారం కోల్పోయింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై కోపంతో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆ సామాజిక వర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఆ ఇంపాక్ట్ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలంతా గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లటంతో గులాబీ పార్టీ హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి. మూడోసారి సీఎం పీఠం అధిరోహించాలని అనుకున్న కేసీఆర్ కలలు కల్లలుగా మిగిలిపోవటానికి కారణం బీసీ ఫ్యాక్టరేనని గులాబీ శ్రేణులే అంటున్నాయి. ఆ ఎఫెక్టుతోనే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయామంటూ గులాబీ పార్టీ నేతలు తెగ బాధపడిపోతుంటారు. అందుకే ఇప్పుడు ప్యాచప్ వర్క్ మొదలు పెట్టినట్టు చెప్తున్నారు. అధికారం కోల్పోయి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా దక్కకుండా పోయాక గులాబీ పెద్దలకు జ్ఞానోదయమైనట్టు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపునకు తిప్పుకోవాలని గులాబీ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి అనువైన అంశం కోసం చూస్తోన్న గులాబీ పార్టీ ఇప్పుడు బీసీ కులగణన టాపిక్ అందుకుందట. అసలు రాష్ట్ర జనాభాలో బీసీలు ఎంతమందున్నారో లెక్కించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీసీ డిక్లరేషన్ అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలని పట్టుబడుతోంది. బీసీ కులగణన జరిగితేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని, లేదంటే పూర్తిగా అన్యాయం జరుగుతుందన్న వాదనను ఎత్తుకుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు ఇన్నాళ్లు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకునేవారు. కానీ ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ ఎజెండాతో ముందుకు పోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కట్టబెట్టింది. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీకే ఇవ్వాలని చూస్తోందంటున్నారు. దాంతో పార్టీ పరంగా ఆ వర్గానికి ఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలో వెతికే పని మొదలుపెట్టిందట గులాబీ అధిష్టానం. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించేలా వ్యూహరచన చేస్తోందట. ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కల్పించి ఆ పదవి బీసీకి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట గులాబీ పార్టీ పెద్దలు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన బీసీ నేతల్ని యాక్టివ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. బీసీల దగ్గరకు బీసీలు వెళితేనే వర్కౌట్ అవుతుందన్న ఆలోచనతో పార్టీలోని సీనియర్ బీసీ లీడర్స్ ను ఫీల్డ్ కు పంపే ఆలోచన చేస్తున్నారట. బీసీలకు ఏం కావాలో, అందుకు పార్టీ ఏం చేస్తుందో ఆ విషయాన్ని ఆయా సామాజిక వర్గాల నేతలతో చెప్పించి వారిని దగ్గర చేసుకోవాలని చూస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం పరువు కాపాడుకోకపోతే కారు పార్టీ అడ్రస్ గల్లంతవటం ఖాయం. అందుకే బీసీలను దగ్గర చేసుకోవటానికి హైరాణ పడుతున్నారట. పార్టీ పదవులతో పాటు ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలని భావిస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వటమే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేసి ఎక్కువ మందిని గెలిపించుకుని పునాదుల్ని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. లోకల్ బాడీస్ ఎన్నికలలోపే బీసీలతో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలు ఉందట బీఆర్ఎస్ అధిష్టానం. అందుకే ఇవాళ కల్వకుంట్ల చిన్నదొర బీసీలపై తెగ ప్రేమ ఒలకబోస్తున్నారట.
వాస్తవానికి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ బీసీలను చిన్నచూపు చూసిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వాయిస్ మారుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రంగంలోకి దూకేసింది. ఓట్ల కోసం బీసీలపై కేటీఆర్ ప్రేమ ఉలకబోస్తున్నారని, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలను, గతంలో బీసీలపై ఆయన చేసిన వ్యాఖ్యలను క్లబ్ చేసి వీడియోను పోస్టు చేసింది. ఈ రోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే, బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం, బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం. బీసీలకు తప్పకుండా మీ దగ్గర ఎవడు ఉన్నాడు, ఆయన పేరేది చారు ఏదో ఉన్నాడు, ఆయన పప్పు చారేని ఎవడో కొట్టంగాడు కానీ ఆయన ఎవడో ఉన్నాడు. అందుకే కొన్ని సీక్రెట్ గా చేద్దామంటే మా వాళ్ళకేమో తెలియలేదు. పెద్ద మనిషి వచ్చిండు, పెద్ద మనిషి అంటే మరీ పెద్ద మనిషి ఏం కాదు, నా వయసు 50 ఏళ్ళు ఉంటాడు అనుకో. వచ్చి నాకు 3 పిల్లలు ఎట్లా బతకాలి అన్నాడు. నాకు అర్థం కాలే మొదలు ఒక నిమిషం. నేను కూడా మెల్లగా ఇట్లా లాభం లేదని చెప్పి బాగా గరం అవుతుండే. ఇంకా ఎట్లా బతకాలి, ఏం సంగతి ఎగబడబట్టే. నేను నా కోసం కన్నావే పిల్లలు, నేను నా కోసం కన్నావా, రాష్ట్రం కోసం కన్నావా, దేశం కోసం కన్నావా, లేక మిలిటరీలకు పంపుతున్నావా పిల్లల్ని, ఎవరి కోసం కన్నావు? గతంలో అధికార మదంతో బీసీలను నానా మాటలన్న నువ్వు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నావా డ్రామారావు అని కాంగ్రెస్ కేటీఆర్ ని ట్రోల్ చేస్తోంది. సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీసీ ఆపరేషన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.